ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దేశ ప్రగతికి డ్రగ్స్ ముప్పు అనే అంశంపై తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. అతి ముఖ్యమైన సమస్య ఏదైతే మనం అందరము దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నామో దాని గురించి మాట్లాడడానికి చర్చించడానికి ఇక్కడ విచ్చేశాము. ఇంటర్నేషనల్ వీక్ అగైన్స్ డ్రగ్స్ అనేది ఒకటి ఉంది. జూన్ 26వ తేదీ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా డిక్లేర్ చేయబడింది. సో దాన్ని పురస్కరించుకొని ఒక 4-5 రోజుల పాటు ఈగిల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఇతర డిపార్ట్మెంట్ సమన్వయంతో కొన్ని కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేయడం జరిగింది. ఒకప్పుడు కొన్ని దేశాలకు ప్రాంతాలకే పరిమితమైన మాదక ద్రవ్యాల మహమ్మారి ప్రపంచమంతటా విస్తరిస్తోంది. దేశాల ఆర్థిక వ్యవస్థలు, సామాజిక నిర్మాణాలు, కుటుంబ బంధాలతో పాటు యువత భవితను దెబ్బతీస్తోంది. So in the early 80s we started to see. So in 2004 we did another research to find out the HIV magnitude among these people who were injecting drugs. Overall 42% they were HIV. ప్రపంచంలోనే అత్యధిక యువజనంతో భారత్కు లభించిన జనాభా ప్రయోజనాన్ని డ్రగ్స్ దెబ్బతీస్తున్నాయి. మత్తుభూతంపై పోరుకు అందరూ ముందుకు రావాల్సిన తరుణమిది. ఐరాస అనుబంధ డ్రగ్స్ నేరాల కార్యాలయం నివేదిక ప్రకారం 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 29.2 కోట్ల మంది వివిధ రకాల మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు అంచనా. ఏటా ఈ సంఖ్య పెరుగుతుండడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్లోనూ డ్రగ్స్ సమస్య తీవ్రతరమవుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంచనాల ప్రకారం కోట్ల మంది మత్తు పదార్థాల ప్రభావానికి గురవుతున్నారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం దేశ భవితకు ప్రమాదకర సంకేతాలను ఇస్తోంది. 2026 అంచనాల ప్రకారం ఇండియా జనాభా సుమారు 147 కోట్లకు చేరుకోగా అందులో 15 నుండి 64 సంవత్సరాల మధ్య వయసు వారి సంఖ్య 68% పైగా ఉంది. జనాభాలో ఎక్కువ శాతం యువ శ్రామిక శక్తితో ఇండియా నేడు ప్రపంచంలోనే అత్యంత విలువైన డెమోగ్రాఫిక్ డివిడెండ్ను కలిగి ఉంది. అయితే దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలవాల్సిన యువత మాదక ద్రవ్యాలకు బానిసలైతే అది వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాకుండా దేశ భవితనే ప్రమాదంలోకి నెడుతుంది. డ్రగ్స్ వ్యసనంతో యువత విద్య, ఉపాధి, ఆరోగ్యం, మానసిక స్థితి దెబ్బతింటాయి. ఫలితంగా ఉత్పాదకత తగ్గి నేరాల పెరుగుదల, కుటుంబ వ్యవస్థల విచ్ఛిన్నం, వైద్య సదుపాయాలు ఎక్కువ కావడం వంటి ప్రతికూల పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటాయి. ఏటా ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించే యువతలో కొంతమంది మత్తు పదార్థాలకు బానిసలైనా దేశానికి లభించిన జనాభా ప్రయోజనం భారంగా మారే ప్రమాదం ఉంది. డ్రగ్స్ కారణంగా ఒక యువకుణ్ణి కోల్పోవడం అంటే ఒక కుటుంబం ఆశలను, సమాజం శక్తిని, దేశం భవిష్యత్తును కోల్పోవడమే. యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, మన దేశ ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వం, జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశంగా భావించాలి. 1985లో తెచ్చిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం ద్వారా మత్తు పదార్థాల ఉత్పత్తి, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన నియంత్రణలు అమలవుతున్నాయి. 1986లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను ఏర్పాటు చేసి అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాతీయ నేర గణాంకాల బ్యూరో నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. పంజాబ్ రాష్ట్రం డ్రగ్స్ సరఫరా కేసుల నమోదులో అగ్రస్థానంలో ఉంది. అక్కడి నుంచి దేశంలోని పలు రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలు చేరుతున్నాయి. తెలంగాణ భౌగోళికంగా అనేక అంతర్రాష్ట్ర మార్గాలకు అనుసంధానంగా ఉండడంతో డ్రగ్స్ స్మగ్లర్లకు మార్గమధ్య కేంద్రంగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ డ్రగ్స్ నిర్మూలనను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుని కఠిన చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలో 2023లో నమోదైన 464 ఎన్డీపీఎస్ కేసులు 2025 నాటికి 2074కు పెరిగాయి.
ఈ కేసుల్లో 832 మందిని అరెస్ట్ చేసి 172.9 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కో కేసులో సగటున 1.3 మంది నిందితులు అరెస్ట్ అవుతుండగా తెలంగాణలో ఒక్కో కేసుకు సగటున 3.1 మంది నిందితులను అరెస్ట్ చేయడం రాష్ట్ర పోలీసుల సమర్థ దర్యాప్తునకు నిదర్శనంగా నిలుస్తోంది. చట్టం ప్రకారం ఇప్పటిదాకా 368 ఆస్తులు జప్తు అయ్యాయి. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న 93 మంది విదేశీయులను దేశం నుంచి బహిష్కరించడంతో పాటు కీలక డ్రగ్ పెడ్లర్లపై పీడీ చట్టం అమలైంది. హైదరాబాద్లో ప్రత్యేక నార్కోటిక్ కంట్రోల్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పరిచింది. ఈ విభాగం దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న డ్రగ్స్ నెట్వర్క్లను ఛేదిస్తూ భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటోంది. డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్న వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు వారి ఆస్తులను జప్తు చేస్తోంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి గంజాయి అక్రమంగా తెలంగాణలోకి రవాణా జరుగుతుండగా ఏపీలోని విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి కూడా మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతోంది. డ్రగ్స్ నిర్మూలనకు కేవలం చట్టపరమైన చర్యలు సరిపోవని భావించిన తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యం పెంచారు. ఈ నెల 22వ తేదీ నుంచి 26 వరకు మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో చైతన్యం పెంచేందుకు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4500 కమిటీలు పనిచేస్తున్నాయి. వీటిలో ఉపాధ్యాయులు, విద్యార్థి ప్రతినిధులు, తల్లిదండ్రులు, పోలీసు అధికారులు భాగస్వాములుగా ఉన్నారు. విద్యా సంస్థల్లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, డ్రగ్స్ వినియోగంపై సమాచారం అందించడం, విద్యార్థుల్లో అవగాహన కల్పించడం వంటి బాధ్యతలను ఈ కమిటీలు నిర్వహిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కమిటీలను ఏర్పాటు చేసి వాటి పరిధిని విస్తరించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువత, సామాజిక సంస్థలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు కలిసికట్టుగా కృషి చేసినప్పుడే మాదక ద్రవ్యాల రహిత సమాజం సాధ్యమవుతుంది. యువతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి. అప్పుడే నషాముక్త భారత్ లక్ష్యం సాకారమవుతుంది. ఈరోజు మనం దేశ ప్రగతికి డ్రగ్స్ ముప్పు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.